సూర్యుడు ఉదయిస్తున్న వేళ వెలుగులు చిమ్ముతూ ఉంటే మాత్రం ఆ కుటుంబంలో మాత్రం చీకట్లు అలుముకున్నాయి. రాత్రి నాచారంకు కుంభమేళా భక్తుల మృతదేహాలు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ కుంభమేళాలో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా తరలింపు ఆలస్యమవుతోంది. కుంభమేళా ఘోర ప్రమాదంలో 7 ఘటనా ప్రదేశంలోని మృతి చెందారు. ఇప్పుడు ఆ కుటుంబాలు శోక సంతలంలో మునిగిపోయాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న ఘటనకు సంబంధించి ఇక్కడి నుంచి పుణ్యస్నానాలు ఆచరించడానికి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి ప్రయాణం అవుతున్నారు. కానీ ఒక లారీ రూపంలో వాళ్ళని మృత్యువు వెంటాడింది. ఎదురుగా వస్తున్న లారీ ఈ మ్యాక్సీ క్యాబ్ను మీరు చూడొచ్చు. ఆ విజువల్ని కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే 3 నెలల క్రితమే కొన్నాడు ఆ మ్యాక్సీ క్యాబ్ని. మీరు చూడొచ్చు. చిన్న బస్సులా కనిపిస్తుంది కదా, మినీ బస్సు అంటూ ఉంటాం మన సాధారణంగా. ఆ కుటుంబాల్లో శోక సంద్రంలో మునిగిపోయాయి. ఆనంద్, శశి, రవి ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, రాజు వీళ్ళు మృతి చెందడం జరిగింది. నవీన్ ఆచార్య అలాగే సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. కుంభమేళాకు వెళ్ళి వస్తూ ఉండగా మధ్యప్రదేశ్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది భక్తులు ఉన్నారు. ఎవరు ఊహిస్తారు? మరి ముఖ్యంగా నాచారం కార్తికేయ నగర్ నుంచి వీళ్ళందరూ కూడా ఆ మినీ బస్సులో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు వెళ్ళారు. తిరిగి వస్తున్న సందర్భంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఇంకా ఘోరం ఏంటంటే వీళ్ళంతా కూడా ఆయా కుటుంబాలకు పెద్దలు, అంటే ఆ కుటుంబానికి పోషణ వాళ్ళే. ఒక కుటుంబం కాదు, ఈరోజు 7 కుటుంబాలు. అంటే కనీసం 7x3 అంటే ఒక కుటుంబంలో 3 ఉన్నారు అనుకుందాం. కనీసం అంటే 21 మంది ఈరోజు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళు లేక మా కుటుంబ పోషణ ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేసుకుని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. చిన్నపిల్లల తండ్రి ఒకరు, కుటుంబ పెద్ద పాత్ర పోషిస్తోంది ఇంకొకరు, ఆ కుటుంబానికి పోషణే ఒకరు, ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది ఒకరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దీన గాథ. ఆ దీన గాథ వింటూ ఉంటే బహుశా కన్నీళ్ళాగం.